అయితే అమ్మకి ఏ అక్షరం పెట్టారంటే ఒకే అక్షరం పెట్టారు, శ్రీ అని. సాహి శ్రీరమృతా సతాం. బ్రహ్మకు ఓం అన్నారు, అమ్మకు శ్రీ అన్నారు. అసలు ఎంత అద్భుతమైనటువంటి మన ఋషుల యొక్క దర్శనం చూడండి. శ్రీ అనే అక్షరం ఏమిటి అనంటే, కింద అర్ధచంద్రాకారంలో గీసినటువంటి గీత రేప, దాన్ని లక్ష్మిగా చెప్తారు. ఈ షా అని రాశాం కదా తెలుగులో, ఆ షా అని రాసినటువంటి అక్షరము శర్వాణి అంటే సరస్వతీదేవి అట. ఈ పైన ఈ అని రాశామే అది ఈశ్వరి. ఈ అనే అక్షరం ఈశ్వరి అంటే లక్ష్మి, సరస్వతి, ఈశ్వరి. అలాగనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా, త్రిమూర్త్యాత్మక స్వరూపంగా, సృష్టి స్థితి లయ కారకులుగా మనం దాన్ని మన పురాణాలు చెబితే, ఇక్కడ లక్ష్మి, సరస్వతి, ఈశ్వరి అనేటువంటి రూపాలతో మనకు వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. కాబట్టి అక్కడ ఆ ముగ్గురు కలిస్తే బ్రహ్మ అయితే, ఇక్కడ ఈ ముగ్గురిని కలిపితే అమ్మ అవుతుంది. అమ్మ అనేటువంటి ఆ మహాతత్వంలో, మహాశక్తి స్వరూపంలో లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, పార్వతి ఉంది, ఈశ్వరి ఉంది. కాబట్టి ఈ మూడింటిని కలిపితేనే అమ్మ. మూడింటిని వెడగొట్టి లక్ష్మీదేవే అమ్మ, సరస్వతీదేవే అమ్మ, ఈశ్వరి అమ్మ అని అంటే కుదరదది.